అంతర్జాతీయ దౌత్య రంగంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ అమెరికా ప్రజలను ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖ ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అమెరికా ప్రభుత్వం ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం తమపై ప్రాక్సీ యుద్ధం చేస్తోందని ఆయన నేరుగా ఆరోపించారు. ఇది ఇరాన్ అనుసరిస్తున్న సరికొత్త దౌత్య వ్యూహానికి నిదర్శనంగా కనిపిస్తోంది. తమకు అమెరికా ప్రజలతో ఎలాంటి శత్రుత్వం లేదని, కేవలం అక్కడి ప్రభుత్వ విధానాలే సమస్యలకు కారణమని చెప్పడం ద్వారా ఆయన అమెరికాలోని సామాన్య పౌరుల సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. ఇరాన్ చరిత్రలో ఎన్నడూ ఆక్రమణలకు పాల్పడలేదని, కేవలం విదేశీ జోక్యాలను మాత్రమే ప్రతిఘటించిందని ఆయన ఈ లేఖలో గుర్తు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇంధన వనరులపై దాడులు చేస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో అటువంటి చర్యలు ఇరాన్ ప్రజలను నేరుగా దెబ్బతీయడమేనని, అవి యుద్ధ నేరాల కిందకు వస్తాయని పెజిష్కియాన్ హెచ్చరించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ తన ఉనికి కోసం అమెరికా సైనికుల ప్రాణాలను, పన్ను చెల్లింపుదారుల డాలర్లను బలిపీఠంపై పెడుతోందని ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికా అంతర్గత రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అమెరికా ఫస్ట్ అని నినదించే ట్రంప్ ప్రభుత్వం నిజంగా అమెరికన్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందా, లేక ఇజ్రాయెల్ కోసమా అని ఆయన సంధించిన ప్రశ్న అత్యంత వ్యూహాత్మకమైంది. అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అత్యంత లోతైన రాజకీయ, మానసిక వ్యూహం దాగుంది. అమెరికాలోని సామాన్య ప్రజలను అక్కడి ప్రభుత్వం నుండి వేరు చేసి చూపడం ద్వారా వైట్ హౌస్ తీసుకునే కఠిన నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అసమ్మతిని రగిల్చడం ఇరాన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. యుద్ధం వల్ల కలిగే ఆర్థిక భారం, సైనికుల మరణాలు అమెరికా మధ్యతరగతి కుటుంబాలపైనే పడతాయని గుర్తు చేయడం ద్వారా ట్రంప్ దూకుడును అడ్డుకోవాలని పెజిష్కియాన్ భావిస్తున్నారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, కానీ ట్రంప్ అనవసరంగా దాడులకు దిగుతున్నాడని ప్రపంచ దేశాల ముందు అమెరికాను ఒక దురాక్రమణదారుగా చిత్రించే ప్రయత్నం ఇది. ఇదిలా ఉంటే అమెరికాలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగం వంటి సమస్యల నడుమ వేల కోట్ల డాలర్లను విదేశీ యుద్ధాలకు ఖర్చు చేయడంపై అక్కడి ప్రజల్లో ఇప్పటికే కొంత వ్యతిరేకత ఉంది. ఇరాన్ ఆ బలహీనతనే తన అస్త్రంగా మార్చుకుని అమెరికన్ల మనసు గెలుచుకోవడం ద్వారా ట్రంప్ ప్రభుత్వంపై అంతర్గత ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. అమెరికా పన్ను చెల్లింపుదారులు తమ సొమ్ము ఇజ్రాయెల్ రక్షణ కోసం ఎందుకు వెచ్చించాలనే చర్చ మొదలైతే అది ట్రంప్కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుంది. రాబోయే రోజుల్లో అమెరికా వీధుల్లో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమైతే ట్రంప్ తన దాడుల ప్రణాళికను పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ట్రంప్ వంటి బలమైన నాయకుడు ఇలాంటి లేఖలకు లొంగుతారా అనేది సందేహమే అయినప్పటికీ, ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా మారితే సైనిక చర్యలు చేపట్టడం ఏ ప్రభుత్వానికైనా కష్టతరమే. మొత్తానికి పెజిష్కియాన్ లేఖ ద్వారా ఇరాన్ తనపై ఉన్న ఉగ్రవాద దేశం అనే ముద్రను దౌత్యపరంగా ఎదుర్కొంటూ అమెరికాను ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నం చేసింది.